మెగా మాస్ ఈవెంట్ ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు. మాగుంట లేఅవుట్ లంబోదర సెంటర్ లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు. 7వ తేదీ సాయంత్రం 108 జంటలతో గణపతి పూజ. 8వ తేదీన మాధవ్ ఈవెంట్స్ వారిచే మెగా మ్యూజికల్ ఈవెంట్. ప్రత్యేక ఆకర్షణగా మన తెలంగాణ పోరి యాంకర్ రీతు చౌదరి, బిగ్ బాస్ 6 ఫైనల్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి, ప్రముఖ మోడల్ అండ్ యాక్ట్రెస్ సుప్రీత, అలాగే ప్రముఖ సినీ గాయకులచే గొప్ప పాట కచేరీ. కనుల విందైన ఈ కార్యక్రమానికి విచ్చేయండి, రండి. వినాయకుడి ఆశీస్సులతో మీకు స్వాగతం పలుకుతున్నారు లంబోదర గణేష్ సెంటర్ ఉత్సవ కమిటీ సభ్యులు, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్టివి, నేను మీ రిహాన్. మొత్తానికి వినాయక చవితి కళ రానే వచ్చిందనమాట. సో నెల్లూరు మొత్తం చూస్తుంటే చూడండి హడావిడిగా కనబడుతున్నాయి. ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంది. అట్ ద సేమ్ టైం నా బ్యాక్గ్రౌండ్ గమనించారా, వినాయకుడికి ఇష్టమైన చెరుగడ్డల కాడి నుంచి సీతాఫలాల వరకు, మొక్కజొన్న పొద్దులు, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట వీళ్ళందరూ. ఇవన్నీ అడవిలోంచి తెచ్చానని వీళ్ళు అంటున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ చూడండి పళ్ళు, అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు అనమాట. డిఫరెంట్ పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఏంది, అసలు వీటి పేరేంటి, ఇవన్నీ కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి చేస్తారని తెలుసుకుందాం. వాచ్ ఇట్. సో ఇక్కడైతే చూసారా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట వినాయకుడికి సంబంధించిన. ఆయన అంటే వినాయకుడికి ఇష్టమైన పళ్ళు పలహారాలు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి. నాకు వీటిలో సగం పేర్లు తెలియదు అనమాట. సో చూసారా ఫ్రూట్ ఎన్నో వెరైటీగా ఉంది. దీని పేరు ఏం పేరు? మారేడు పండు అంట. మారేడు పండు ఓకే వినున్నాను కానీ ఎప్పుడైతే నేను చూడలేదు. సో మారేడు పండు కానించి లైక్ ఇదేందన్నా? అవి దంతాలు దంతాలా? ఏనుగు దంతాలు. ఓకే. సో గజముఖం అంటే వినాయకుడికి ముఖ్యమైన దంతం అంటారు కదా, ఆ దంతం అన్నమాట. సో చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇవి కూడా వినాయకుడికి సంబంధించిన అంటే ఇష్టమైన వాటిల్లో ఒకటి అని వీళ్ళు అంటున్నారు అనమాట. ఇంకా వెరైటీగానే ఉన్నాయి. ఏందో పాలకాయలు. సో పాలకాయలు అంట. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయన్నా? ఇవి అడవిలో ఉంటాయి. సో మీరు ఇవన్నీ అడవి నుంచి తీసుకుని వచ్చారు. సో చూసారా, నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇదేనా? చిట్టేడికాయలు అంట. అంటే ఇవి తింటారా ఎలా? ఓకే, అంటే నిమజ్జనంతో పాటు కలిపేస్తారు అనమాట. వినాయకుడికి ఇష్టమైన. సో ఇది కూడా వెరైటీగానే ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళు పెట్టడం. అట్ ద సేమ్ టైం ఇవైతే నేను చూస్తున్నాను, ఇవి మ్యాక్సిమం విలేజ్లో చాలా దగ్గరలో ఉంటాయి. ఇవి వీటి పేరు ఏంటన్నా? జమ్ముకాయలు. సారీ, నాకు కూడా తెలుసు, పేరు మర్చిపోయాను అంతే. జమ్ముకాయలు. సో ఈ జమ్ముకాయలు ఇవన్నీ కూడా నేను గణపతి దగ్గర ఎప్పుడు చూస్తాను. బట్ ఇందాక చూపించినవి మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. అవి ఎప్పుడు నేనైతే చూడలేదు. సో అవి ఏందన్నా? పాపరకాయలు అంట. ఇవి యాక్చువల్గా చూడడానికి దోసకాయలు లాగే ఉన్నాయి, బట్ దోసకాయలు కాదు, ఇవి పాపరకాయలు అంట. సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. సో మీరు కూడా వచ్చి, అంటే గణపతికి ఇష్టమైన అంటారు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఈ వినాయక చవితి డెఫినెట్గా బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గరికి వచ్చి పర్చేస్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఐ థింక్ వినాయకుడికి ఇష్టమైనవి కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా పర్చేస్ చేయండి. సో ద సేమ్ టైం సో ఇదే గడ్డి కాడి నుంచి యాలక పండు వరకు ఇవంటే చాలా ఇష్టం అనమాట మా ఫ్రెండ్ ఒకరికి. సో వాడి కోసం తీసుకెళ్ళాలి నేను కూడా, వినాయకుడి కోసం కాకపోయినా వాడి కోసం తీసుకెళ్తా. సో ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ పర్చేస్ చేయండి వీళ్ళ దగ్గర. చూసారా ఎర్రగా ఉన్నాయి. ఈ పేరు ఏం పేరన్నా? మారేడుకాయలు లాగా.
మారేడుకాయలు లాగానే ఇంకో రకం. ఎర్రగా ఉంటాయి పళ్ళు. మారేడు పండులో ఇంకో రకం అన్నమాట. పండు అంటే ఎర్రగా ఉన్నాయి, చూడడానికి అటు యాపిల్ కాయలాగా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా అడవిలో పండాయంట మొత్తం కూడా. చూసారా మీరు ఎప్పుడైనా? ఒకవేళ చూస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చూసాను అని. సో నేనైతే డెఫినెట్గా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. ఇదేందన్నా? అవి పత్తిర్లు, 20 రకాల ఆకులు ఉంటాయి. 20 రకాల ఆకులు ఉంటాయి. ఇది వచ్చి టేకాకు కదా? టేకాకు అది. ఓకే, ఆ టేకాకు లోపల ఉంటాయి ఆకులన్నీ. ఇది కనపడుతున్నది వచ్చి టేకాకు. ఈ టేకాకులో లోపల 20 రకాల ఆకులు ఉన్నాయంట. పూజకి పూజకి సంబంధించినవి. సో పూజకి సంబంధించిన 20 ఆకులు వీటిల్లో ఉన్నాయి. టేకాకులో చుట్టి పెట్టున్నారు వీటిని. ఎంత నావి? ఎంత అమౌంట్? అదే 20 రూపాయలు. 20 రూపీస్, ఓన్లీ 20 రూపీస్. సో ఇవన్నీ కూడా మాక్సిమం 20-30 బిలోనే కదా? అంతే, మాక్సిమం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. వీళ్ళందరూ అడవి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. కరెక్ట్ లొకేషన్ వచ్చి పూలేబొమ్మ సెంటర్. పూలేబొమ్మ సెంటర్ ఇటు పక్క పెట్రోల్ బంక్ ఉంది, మధ్యలో వీళ్ళు ఉన్నారన్నమాట అమ్ముతూ. సో మెంబర్ ఆఫ్ పర్సన్ చాలా మంది ఉన్నారు, ఒక 10 to 15 మెంబర్స్. అరౌండ్ 1 2 3 4 అరౌండ్ ఒక 20 షాప్స్ ఇక్కడ ఉన్నాయి. 20 షాప్స్ వీళ్ళందరూ కూడా అడవి నుంచి తెచ్చిన్నారు. డిఫరెంట్గా ఉన్నాయి, చూడండి విజువల్స్ చూడండి. ధాన్యం ఎక్కడ విగ్రహాలు పెట్టినా ధాన్యం అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఎందుకంటే వినాయకుడికి ఇష్టమే కాదు, మానవ సృష్టికి బతకాలంటే ఇది ఒకటే అనమాట, ధాన్యం. ఈ ధాన్యం లేదే, ఆహారం లేదే మనం బతకలేం. సో అలాంటిది మెయిన్ పార్ట్ అనమాట, మేజర్ పార్ట్ ఇది యాక్చువల్గా మా హ్యూమన్ లైఫ్కి. సో ఇది యాక్చువల్గా ప్రతి వినాయక విగ్రహం కింద పెడుతుంటారు. డెఫినెట్గా ఏది ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి కూడా వీళ్ళు ప్యాకెట్ రూపంలో అమ్ముతున్నారు అనమాట. ఎంత? 20 రూపాయలు, 20 రూపీస్. మాక్సిమం 20-30 మార్జిన్లోనే ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ అన్ని. చూసారా టెంకాయ మో బాగుంది కదా? వీటిని చూస్తే డెఫినెట్గా నోరు ఊరుతుంది, కాకపోతే తినలేము అనమాట. చూడడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా, నాకు బాగా ఇష్టం. ఇవన్నీ విలేజెస్లో ఉంటాయి. సో ఇలాంటి టైంలో మాత్రమే ఇవన్నీ వీళ్ళు తీసుకొని వస్తుంటారు. సో నాకు ఒక పర్సన్ అయితే మాట్లాడదాం. సో నా ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ కూడా? మీరు ఇవన్నీ అడవుల్లో తెస్తాము. ఒక్కోటి మన ఊర్లో కూడా దొరుకుతాయి, పెన్నా నదిలో కొన్ని దొరుకుతాయి. ఓకే, కొన్ని అడవుల్లో దొరుకుతాయి. ఓకే. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరే నాకు ఏం అడిగినా 20 అంటున్నారు. మాక్సిమం ఈ 20 బయట అయితే ఇంకా 50-100 అమ్ముతున్నారు. ఏం మీరు 20కే అమ్మడం? అంటే మేము ఫస్ట్ నుంచి అదే రేట్ అమ్ముతున్నాం, అందుకే రీజనబుల్గా అమ్మాలని. ఆ రేటుకే అమ్ముతాం. ఓకే, మీకు గిట్టుబాటు అవుతుందా? అవుతుంది, కానీ మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఏటా అందుకని. ఓకే. సో ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది, నాకు తెలిసి ఈ 2-3 రోజులు మీకు వ్యాపారం ఉంటుంది. తర్వాత ఏంది? మీ వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేసుకుంటూ ఇలా దసరా వినాయక చవితి ఉత్సవాలప్పుడు ఇలాంటివి తెచ్చి అమ్ముతుంటారు. అదే ఎక్కడ ఇప్పుడు అడవిలో దొరికితే అడవి నుంచి తీసుకొని వచ్చి అమ్ముతుంటారు. ఎలా ట్రావెల్ ఛార్జెస్ ఎంత అవుతాయి మీకు? ఎన్ని కూడా 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు బాడుగా అవుతా? గిట్టుబాటు అవుతుందా? అవుతా. సో ఖచ్చితంగా అవ్వాలి, ఎందుకంటే మీరు అదే నేను చెప్పాను కదా, మా వ్యూవర్స్ కానీ, అంటే నేను కూడా ఎక్కడ చూడని కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చినారు. డెఫినెట్గా సేల్ అవుతాయి. మా షో వినాయకుడు టైం ఖచ్చితంగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద సేమ్ టైం వినాయక చవితి శుభాకాంక్షలు సాస్ టీవీ తరఫున.